ఇది అధాతో బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పి మొట్టమొదటిగా వ్యాస మహర్షుల వారు ఈ సూత్రాన్ని మనకి ప్రసాదించారు. ఈ సూత్రంలోనే శంకర భగవత్పాదులు వ్యాఖ్యానం చేస్తూ అజ్ఞానం వల్ల మనుషుల యొక్క ప్రవృత్తి పశ్వాదుల యొక్క ప్రవృత్తి వంటిది అన్నారు. పశ్వాదిభిశ్చ అవిశేషాత్. మనమేమి సాక్షాత్ శంకర భగవత్పాదులు చెప్పింది, అజ్ఞానం వల్ల మన ప్రవృత్తి పశువుల యొక్క ప్రవృత్తి కంటే ఎంత మాత్రమూ తేడా లేదు. ఎందువల్ల చెప్తూ, చేతిలో పచ్చని గడ్డి చేతిలో ఇలా పట్టుకుని రా 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 అంటే జంతువులు ఏం చేస్తాయి? నీ దగ్గరికి వస్తాయి. పచ్చని గడ్డి చేతిలో పట్టుకుని ఆహారం పట్టుకుని రా 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 అంటే మనకు లోకంలో ఉన్నదే జంతువులు మన దగ్గరికి వస్తాయి. ఒక కత్తి పట్టుకోండి, కర్ర పట్టుకోండి, రా 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 అనండి, వస్తాయా? పారిపోతాయి. మనిషి కూడా ఒక సజ్జనుడు వచ్చి, మంచి సజ్జనుడు వచ్చి రావయ్యా అన్నాడు అనుకోండి, ఓ ధనమాస చూపో విద్యనాశ చూపో ఏదో సజ్జనుడు అన్నాడు అనుకోండి, మీరు వెళ్తారు. అదేవాడు ఎర్రటి కళ్ళతో పెద్ద కర్ర, పెద్ద గొడ్డలి, పెద్ద కత్తి పట్టుకుని రావయ్యా అన్నాడు అనుకోండి, ఏం చేస్తాం? పశువులు పరిగెట్టినట్టుగా మనం కూడా పరిగెడతాం. లోకంలో ఉన్నది. దొంగాడు వస్తున్నాడంటే వాడి దగ్గరికి వెళ్తారటండి ఎవరైనా? శత్రువు వస్తున్నాడు మన మీద దాడి చేస్తాడంటే మనం వెళ్తున్నామా? దాక్కుంటున్నాం, పారిపోతున్నాం. పశువులు చేసే ప్రవృత్తి అంటే అజ్ఞానం వల్ల చేసే ప్రవృత్తి పశు ప్రవృత్తి కంటే భిన్నము ఎంత మాత్రము కాదు. ఇదంతా కూడా ఎందువల్ల వచ్చింది? అజ్ఞానం, అధ్యాస. అధ్యాస అంటే భ్రమ. ఆ అధ్యాస లక్షణం చెప్తూ శాస్త్రంలో స్మృతి రూప పరత్ర పూర్వావభాస ఇది చెప్పి దీని యొక్క లక్షణం ఏంటి? అతస్మిన్ తద్బుద్ధిరిత్యవోచామా అని చెప్పి, అది కాని దాని యందు అది అని చెప్పి లక్షణాన్ని శాస్త్రంలో చెప్పడం జరిగింది. స్మృతిరూప పరత్ర పూర్వదృష్టావభాస, అది అధ్యాస లక్షణం. అంటే అది కానిదానియందు, సర్పము కానిదానియందు, సర్పమనే భ్రాంతి, సంసారము కానిదానియందు, బ్రహ్మ పదార్థమందు సంసారం అనేటువంటి భ్రాంతి. ఇది స్మృతి రూప పరత్ర పూర్వదృష్టావభాస అని చెప్పి అధ్యాస లక్షణం కూడా చెప్పారు. దీనికే అధ్యాస భాష్యము అని పేరు. చాలా మాత్రమైనటువంటి భాగం అది. ఇది మొదటి. ఇది అంతా లభించిన తర్వాత ఈ ప్రపంచమంతా కూడా సంసారం అంతా అనిత్యం కాబట్టి ఐహికమైన ఫలాలు, భార్యాపుత్రాది పశు భవనాది ఫలాలు, ఆముష్మికమైనటువంటి స్వర్గాది ఫలాలు అనిత్యము కాబట్టి నీవు బ్రహ్మ విచారము చెయ్యాలి. ఇది మొదటి సూత్రం. బ్రహ్మ విచారము చెయ్యాలి అని చెప్తున్నారు. అసలు బ్రహ్మం అంటే ఏమిటి? జన్మాద్యస్య యతః అని చెప్పి రెండవ సూత్రం. జన్మాది అస్య యతః, అస్య ఈ ప్రపంచానికి, జన్మాది అంటే సృష్టి స్థితి సంహారాలు ఉద్భవించినటువంటి ప్రపంచానికి సృష్టి స్థితి లయము ఈ మూడు కూడా యతః ఎవని వల్ల అయితే వస్తున్నాయో ఆయనే బ్రహ్మ. అంటే యతో వా ఇమాని భూతాని జాయంతే అని ఇందాక నేను చెప్పాను. ఎవని వల్లనైతే ఈ ప్రపంచము ఉద్భవించున్నదో, ఎవరి వల్ల ఉద్భవించింది? ఆనందాధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే, ఆనందేన జాతాని జీవంతి, ఆనందం ప్రయంత్యభిశంవిశంతి. ఎవని వల్లనయ్యా ఈ ప్రపంచమంతా ఉద్భవిస్తా? ఆనందం వల్లనే. ఆనందము అన్నా పరబ్రహ్మ అన్నా భేదం లేదు. ఆనంద స్వరూపుడైన పరబ్రహ్మ అంటే ఆ ఆనందం వల్లనే ఈ భూతాలన్నీ ఉద్భవిస్తున్నాయి. ఆ ఆనందం వల్లనే ఈ భూతాలన్నీ కూడా జీవిస్తున్నాయి. ఆ ఆనందం అందే ఈ భూతాలన్నీ కూడా లయము చెందుతున్నాయి. అటువంటి ఆనందమే పరబ్రహ్మ స్వరూపము. నిరతిశయమైనటువంటి మనకి ఆనందం ఉంది. ఇప్పుడు సాంఖ్యశాస్త్రంలో దుఃఖత్రయాభిఘాతాత్ జిజ్ఞాస అన్నారు ప్రారంభంలో. ఆధ్యాత్మికమైన, ఆధిభౌతికమైన, ఆధిదైవికమైన 3 రకాల దుఃఖాలు మనల్ని బాధిస్తున్నాయి. 3 రకాల దుఃఖాలు. ఈ 3 రకాల దుఃఖాలు పోవడం కోసం జిజ్ఞాస. ఏమిటి ఈ దుఃఖాలు పోవడానికి ఏమిటి హేతువు?
అని జిజ్ఞాస. ఏమండి దుఃఖాలు పోవడానికి లోకంలో బోల్డన్ని ప్రయోగాలు ఉన్నాయండి, ఔషధాలు ఉన్నాయి, మందులు ఉన్నాయి, పోవా దుఃఖాలు? దీనికోసం బ్రహ్మ విచారము లేదా ప్రకృతి పురుష వివేక సాక్షాత్కారము అన్నారు అక్కడైతే. ఇదంతా చెయ్యాలా? చెయ్యాలి. ఎందువల్ల? నీకు లోకంలో ఈ ఔషధాల వల్ల పోయే దుఃఖ నివృత్తి శాశ్వతమైనటువంటి దుఃఖ నివృత్తి కాదు. శాశ్వతమైనటువంటి దుఃఖ నివృత్తి కేవలము ఆ ప్రకృతి పురుష వివేక సాక్షాత్కారం వల్లనే కలుగుతుంది అని సాంఖ్యశాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి ప్రతి మనిషి కూడా ఏం కోరుకుంటాడు? సంతోషాన్ని కోరుకుంటాడు, సుఖాన్ని కోరుకుంటాడు, దుఃఖాన్ని ఎవ్వడూ కోరుకోడు, సంతోషాన్ని కోరుకుంటాడు. ఆ సంతోషం కూడా ఆ సుఖం కూడా శాశ్వతమైనటువంటి సుఖం కావాలి అని కోరుకుంటాడు. ఎప్పుడు కోరుకుంటాడు? అశాశ్వతమైన సుఖాన్ని వద్దు అని ఎప్పుడు అనుకుంటాడు? ఎప్పుడు అనుకుంటాడు అంటే నేను అన్నటువంటి ఈ నిత్యానిత్య వస్తు వివేకము, ఈ యోగ్యత అంతా మనకి లభిస్తే, బాబు నాయనా ఈ లోకంలో ఉండే ఈ సుఖాలు కూడా నాకు వద్దు, పరమసుఖమైనటువంటి ఆ పరబ్రహ్మతో ఐక్యమే నాకు కావాలి అని చెప్పి కోరుకుంటాడు. కాబట్టి ఇది ఇటువంటి ప్రపంచము యొక్క ఆనందాధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే. కాబట్టి ఎవరి వల్లనైతే ప్రపంచం సృష్టింపబడుతోందో, జీవిస్తోందో, తిరిగి పునః లయాన్ని చేసుకుంటోందో అతడే పరబ్రహ్మ అంటే, అతడే పరమాత్మ అంటే అని చెప్పి రెండో సూత్రం చేత బ్రహ్మ యొక్క లక్షణం చెప్పబడింది. మూడో సూత్రం శాస్త్రయోనిత్వాత్. ఈయన పరబ్రహ్మ శాస్త్రమునకు, ఋగ్వేదాది శాస్త్రమునను పుట్టించినవాడు కూడా ఆయనే. శాస్త్రస్య యోని, శాస్త్రయోని. యోని అంటే కారణం అని అర్థం. శాస్త్రము ఈ ఋగ్వేదాది చతుర్విధమైనటువంటి వేదాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, ధర్మశాస్త్రాలు ఉన్నాయి, ఇంత గొప్ప చతుర్దశ విద్యలున్నాయి, దర్శనాలున్నాయి, వేదాంగాలున్నాయి, వేదాలున్నాయి, వీటికి అన్నిటినీ పుట్టించిన వాడు ఆయనే. ఇవన్నీ కూడా సర్వజ్ఞము అని మనం అనుకుంటున్నాం. జాగ్రత్తగా గమనించండి. సర్వజ్ఞము అంటే ఇందులో అన్ని విషయాలు ఉన్నాయి. అన్ని విషయాలు ఉన్నటువంటి వేదాలని సృష్టించిన వాడు అంటే ఆయనంత సర్వజ్ఞుడు కావాలి. కాబట్టి ఈయనే సర్వజ్ఞుడు. ఈయన మించిన సర్వజ్ఞుడు ఎవరూ లేరు. ఈయన సాటి అయిన సర్వజ్ఞుడు ఎవరూ లేరు. శాస్త్రస్య యోని శాస్త్రయోని తస్య భావ శాస్త్రయోనిత్వం తస్మాత్ శాస్త్రయోనిత్వాత్ అని ఆ పదాలకి వ్యుత్పత్తి. కాబట్టి శాస్త్రాన్ని కూడా పుట్టింపచేసినటువంటి వాడు ఆయన. ఇది ఒక అర్థం. శాస్త్రం యోని యస్య తత్ శాస్త్రయోని తస్య భావ శాస్త్రయోనిత్వం తస్మాత్ శాస్త్రయోనిత్వాత్ అని ఇంకొక వ్యుత్పత్తి. శాస్త్రమే ప్రమాణముగా కలిగినటువంటి వాడు. ఎందువల్ల? శాస్త్రం చెప్తోంది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ మొదలగు వాక్యాలతో శాస్త్రం పరబ్రహ్మను గురించి చెప్తోంది. కాబట్టి శాస్త్రము ప్రమాణముగా కలిగిన వాడు. శాస్త్రయోనిత్వాధికరణం అంటారు ఇది. ఈ అధికరణానికి ఈ రెండు రకాలైనటువంటి అర్థాలు. చివరి అధికరణం తత్తు సమన్వయాత్. ఇక్కడ ఒక చిన్న ఆశంక ఏమొచ్చింది అంటే, ఏమండి ఏదైనా ఒక సిద్ధ పదార్థం కదా బ్రహ్మము సిద్ధమైనటువంటి పదార్థం కదా, సిద్ధమైనటువంటి ఇప్పుడు యజ్ఞయాగాదుల గురించి వేదం చెప్పింది అంటే అర్థం ఉంది. యజ్ఞయాగాదులు మనకేమీ తెలియదు, అవేమీ ఇంతవరకు లేవు. లేనటువంటి వాటిని గురించి చెప్పింది, కార్యరూపము లేనటువంటి వాటిని చెప్పింది. బ్రహ్మము సిద్ధ పదార్థము కదా, సిద్ధ పదార్థాన్ని చెప్తే శాస్త్రానికి ప్రామాణ్యం ఉంటుందా? మీ ఉపనిషత్తులకి బ్రహ్మమందు తాత్పర్యం చెప్తున్నారు కదా, బ్రహ్మము సిద్ధ పదార్థం కదా అని ఒక ఆశంక చేసుకుని, అయ్యా బాబు సిద్ధ పదార్థమే, నీకు లోకంలో ఉన్న సిద్ధ పదార్థం తెలిసినట్టుగా ప్రత్యక్షాది ప్రమాణాల వల్ల ఈ సిద్ధ పదార్థము తెలియదయ్యా. ఇది కేవలము ఉపనిషత్తుల వల్లనే, శృతివాక్యాల వల్లనే ఈ సిద్ధ పదార్థం యొక్క జ్ఞానం ఉంటుంది. పైగా ఇటువంటి సిద్ధ పదార్థము బ్రహ్మ పదార్థం ఏదైతే ఉన్నదో ఈ బ్రహ్మ పదార్థము యొక్క జ్ఞానం వల్లనే సర్వక్లేశములు కూడా నశిస్తాయి. సమస్త దుఃఖాలు కూడా ఈ బ్రహ్మ పదార్థం యొక్క జ్ఞానం శాశ్వతమైనటువంటి నివృత్తి, ఆత్యంతికమైనటువంటి దుఃఖ నివృత్తి కేవలము బ్రహ్మ పదార్థ జ్ఞానం వల్లనే కలుగుతుంది. కాబట్టి సమస్త శృతివాక్యాలకు కూడా ఉపనిషత్తులకు కూడా ఎక్కడ సమన్వయము? బ్రహ్మ పదార్థమందే, అద్వితీయమైనటువంటి బ్రహ్మ పదార్థమందే సమన్వయము అని చెప్పి చతుస్సూత్రి మహత్తరమైనటువంటి భాగం అది. బ్రహ్మసూత్రాలలో మొదటి 4 సూత్రాలు శంకర భగవత్పాదులు విస్తృతమైనటువంటి వ్యాఖ్యానం మనకి ప్రసాదించారు.
ఈ చతుసూత్ర అధ్యయనం వల్ల ఇందాక చెప్పినట్టుగా సంపూర్ణ బ్రహ్మసూత్ర భాష్యాన్ని అధ్యయనం చేసినంత ఫలం మనకు లభిస్తుందని కూడా చెప్తారు పెద్దలు. విధంగా వేదాంత శాస్త్రం అంతా కూడా అద్వితీయమైనటువంటి పరబ్రహ్మమందు తాత్పర్యం కలిగి ఉన్నది. ఉపనిషత్తులకు అన్నిటికీ కూడా అద్వితీయ బ్రహ్మమందే తాత్పర్యము. ఆ జీవబ్రహ్మైక్యమే మోక్షము అంటే. జీవబ్రహ్మలకు ఐక్యము. ఐక్యం అంటే కొత్తగా వచ్చేది కాదు. ఇప్పుడు కంఠంలో మన బంగారపు ఆభరణం ఉంది, కోట్ల విలువ చేసే ఆభరణం. అది భ్రమతో అయ్యో నా బంగారం అక్కడ వెతుక్కుంటున్నాడు. అక్కడ వెతుక్కుంటున్నాడు. ఎక్కడ ఉంది? తన మెడలోనే ఉంది. అమ్మ దొరికింది అనుకోండి. ఇప్పుడు పోయిందా? అదేమన్నా పోయింది, కొత్తగా దొరికిందా? కాబట్టి ఈ మోక్షం అనేది బ్రహ్మ పదార్థం. అది మోక్షం అంటేనే బ్రహ్మ పదార్థం. అదే శుద్ధ చైతన్యము. అది కొత్తగా లభించేది కాదు. కేవలం మన భ్రమ తొలగిపోతే, అజ్ఞానం తొలగిపోతే, అవిద్యా నివృత్తి అంటేనే మోక్షము. మన అజ్ఞానము నశించుటే మోక్షము. ఆ అజ్ఞానం నశించడానికే మనము ఈ గ్రంథాలను అధ్యయనం చేయడం, గురువుల యొక్క ఉపదేశాన్ని పొందడం, యోగ్యతని సంపాదించడం, వీటి కోసం మనం చేసేటువంటి వేదాంత శాస్త్రాధ్యయనం. దానికే పీఠాధిపతులు ఎంతో వారి యొక్క ఉపదేశాల ద్వారా మనకి జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నారు. కాబట్టి అటువంటి గురువుల యొక్క ఉపదేశాన్ని మనం జాగ్రత్తగా పొంది, మనం కూడా ఈ లోకంలో మానవ జన్మ లభించింది కాబట్టి ఎంతో కొంత ప్రయత్నాన్ని చేసి మన జన్మని సఫలం చేసుకుందికి మనం అందరం ప్రయత్నం చేయాలి. అప్పుడే ఈ గురువులకి మనం రుణం తీర్చుకున్నట్టు, వారి యొక్క ఉపదేశాలను విని మనం లబ్ధి పొందినట్టు. కాబట్టి ఆ విధంగా మనం కూడా ప్రయత్నం చేస్తూ ఎంతో శ్రేయస్సును పొందాలి అని చెప్పి నేను కోరుకుంటూ, ఈ మాటలని, నాకు వచ్చిరాని ఈ మాటలని మీరు ఎంతో శ్రద్ధతో విన్నందుకు మీకు నేను నమస్కారాలు సమర్పిస్తూ, మరొకసారి మహాసన్నిధానం వారికి సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ నా ప్రసంగాన్ని ఇంతటితో నేను విరమిస్తున్నాను. సెలవు. స్వస్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.